యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. అయితే పౌరుల రక్షణ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఎయిర్ రైడ్ సైరన్స్ వినూత్న పనితీరు పరీక్షించడం, అలాగే సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇక యుద్ధ సన్నద్ధత కోసం సరిహద్దు రాష్ట్రాలలో రేపు మాక్ డ్రిల్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, లడక్ రాష్ట్రాలకు సూచించింది. అలాగే పౌరుల రక్షణ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. అయితే ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పాలని భావించిన భారత ప్రభుత్వం అందుకు తగినట్టుగానే కఠిన చర్యలు తీసుకుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ వేదికపైన పాక్ బుద్ధిని బయటపెట్టాలని ఎప్పటికప్పుడు కుట్రకు దిగే పాక్ ను అన్ని రకాలుగా ఒంటరిని చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పాక్ కు రుణం ఇచ్చే అంశంపై చర్చించేందుకు కూడా ఈ వారాంతంలో జరిగే IMF సమావేశానికి ఇటు పరమేశ్వరన్ అయ్యర్ ను తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాలని కోరింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడిని కలిసి పాక్ కు అందించే నిధుల్లో కోత విధించాలని కోరినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ADB అధ్యక్షుడు మసాటో కందాతో పాటు ఇటాలియన్ ఆర్థిక మంత్రి జియాన్ కార్లో గియోట్కటిని కూడా కలిసిన నిర్మలా సీతారామన్ ఇదే అంశంపై భారత్ డిమాండ్ ను వినిపించారు.